హాయ్ ఎవ్రీవన్. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో మనం ఈ వీడియోలో గలిగేవాణ్ణి, గలిగేదాన్ని, గలిగేవారు, గలిగేవాళ్ళం ఇలాంటి పదాలు అంటే మనం తెలుగులో వాక్యాలు మాట్లాడేటప్పుడు వాక్యం చివరన ఈ పదాలు వస్తున్నాయి. గమనించారా? మరి వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మనం ఈ వీడియోలో చూద్దాం. కేవలం కుడ్ హ్యావ్ అనే పదం ద్వారా వీటిని చాలా తేలిగ్గా ఉపయోగించవచ్చు. ఏ పదం? కుడ్ హ్యావ్. మరి చూద్దామా? రండి. కుడ్ హ్యావ్ కమ్, కుడ్ హ్యావ్ కమ్. తెలుగులో రాగలిగేవాణ్ణి, రాగలిగేవాణ్ణి. కుడ్ హ్యావ్ చూజన్, కుడ్ హ్యావ్ చూజన్. తెలుగులో చూడండి, ఎన్నుకోగలిగేవాణ్ణి, ఎన్నుకోగలిగేవాణ్ణి. కుడ్ హ్యావ్ బాట్, కుడ్ హ్యావ్ బాట్. తెలుగులో చూస్తే కొనగలిగేవాణ్ణి, కొనగలిగేవాణ్ణి. కుడ్ హ్యావ్ టేకెన్, కుడ్ హ్యావ్ టేకెన్. తెలుగులో చూస్తే తీసుకోగలిగేదాన్ని, తీసుకోగలిగేదాన్ని. కుడ్ హ్యావ్ రిటర్న్, కుడ్ హ్యావ్ రిటర్న్. తెలుగులో చూడండి, వ్రాయగలిగేదాన్ని, వ్రాయగలిగేదాన్ని. కుడ్ హ్యావ్ డ్రంక్, కుడ్ హ్యావ్ డ్రంక్. తెలుగులో చూస్తే త్రాగగలిగేదాన్ని, త్రాగగలిగేదాన్ని. కుడ్ హ్యావ్ డన్, కుడ్ హ్యావ్ డన్. తెలుగులో వెళ్ళగలిగే వాళ్ళం, వెళ్ళగలిగే వాళ్ళం. కుడ్ హ్యావ్ పేడ్, కుడ్ హ్యావ్ పేడ్. తెలుగులో చెల్లించగలిగే వాళ్ళం, చెల్లించగలిగే వాళ్ళం. కుడ్ హ్యావ్ సెంట్, కుడ్ హ్యావ్ సెంట్. తెలుగు చూస్తే పంపగలిగే వాళ్ళం, పంపగలిగే వాళ్ళం. కుడ్ హ్యావ్ డన్, కుడ్ హ్యావ్ డన్. చేయగలిగేవారు, చేయగలిగేవారు. కుడ్ హ్యావ్ సీన్, కుడ్ హ్యావ్ సీన్. చూడగలిగేవారు, చూడగలిగేవారు. కుడ్ హ్యావ్ కాల్డ్, కుడ్ హ్యావ్ కాల్డ్. తెలుగులో పిలవగలిగేవారు, పిలవగలిగేవారు. ఇక్కడ మీరు చూసినట్లయితే చేయగలిగేవారు, చేయగలిగేవాళ్ళం, చేయగలిగేదాన్ని, చేయగలిగేవాణ్ణి అని చెప్తున్నాం. కానీ ఆ పని ఎవరు చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు, ఇలాంటి ఏమన్నా చెప్పానా? చెప్పలేదు. కేవలం ఇక్కడ మీరు కుడ్ హ్యావ్ అనేది ఎలా ఉపయోగిస్తున్నారు అనేది మీకు అర్థం అవడం కోసం ఇప్పటి వరకు చెప్పాను. మీకు ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు కుడ్ హ్యావ్ అనే పదం ద్వారా వాక్యాలను ఎలా ఫ్రేమ్ చేయాలో చూద్దాం. దానికంటే ముందు ఈ కుడ్ హ్యావ్ ఉపయోగిస్తే మరి ఫార్ములా ఉంటుంది కదా, కానీ మనకి ఫార్ములాలు అవసరం లేదు అని చెప్తూ వస్తాను. తెలుసు కదా, మీరు ఒకే ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా సరే కుడ్ హ్యావ్ ఉపయోగించాల్సిన సందర్భం వస్తే కుడ్ హ్యావ్కి ముందు సబ్జెక్టులు చేర్చండి. కుడ్ హ్యావ్ తరువాత వెర్బ్ యొక్క మూడో రూపం అంటే V3 యాడ్ చేయండి, సరిపోతుంది. అర్థమైందా? మరొకసారి చూడండి. కుడ్ హ్యావ్ అనే పదం ఉపయోగించాల్సి వచ్చినప్పుడు కుడ్ హ్యావ్ అనే పదానికి ముందు సబ్జెక్టులు వాడండి,
కుడ్ హ్యావ్ అనే పదానికి తర్వాత వెర్బ్ యొక్క మూడో రూపం వాడండి, సరిపోతుంది. ఓకే, మరి ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూస్తే మీకు అర్థమవుతుంది. రండి. నేను నీతో రాగలిగేవాణ్ణి. నేను నీతో రాగలిగేవాణ్ణి, లేదా నేను నీతో రాగలిగేదాన్ని. నేను నీతో రాగలిగేదాన్ని. ఆడవారైతే రాగలిగేదాన్ని నేను చెప్తాను కదా. చూడండి, ఫస్ట్ నేనేం చెప్పాను? రాగలిగేవాణ్ణి లేదా రాగలిగేదాన్ని అంటే ఇంగ్లీష్లో ఏం చెప్పాలమ్మా? ఇప్పుడు చూసాం కదా, కుడ్ హ్యావ్ కమ్. కుడ్ హ్యావ్ కమ్. నేను రాగలిగేవాణ్ణి లేదా నేను రాగలిగేదాన్ని. ఇంగ్లీష్లో ఏం చెప్పాలి? నేను అనే సబ్జెక్ట్ ఎక్కడ చేర్చుకున్నాను? సబ్జెక్టులని కుడ్ హ్యావ్ అనే పదానికి ముందు చేర్చుకున్నాను. కాబట్టి ఐ కుడ్ హ్యావ్ కమ్. ఐ కుడ్ హ్యావ్ కమ్ అంటే నేను రాగలిగే వాణ్ణి లేదా నేను రాగలిగే దాన్ని. ఎవరితో? ఎక్కడ? ఏముంది అక్కడ? నీతో. ఇంగ్లీష్లో ఏం చెప్పాలి? విత్ యూ. ఈ పదాన్ని ఎక్కడ పెట్టమన్నాను? ప్రీవియస్ క్లాస్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఏదైనా సరే వెర్బ్ తర్వాత ఉపయోగించని చెప్పాను. ఇక్కడ కూడా అదే మాదిరి వెర్బ్ యొక్క మూడో రూపం ఉపయోగించిన తరువాతే వాడాలి. చూడండి, కమ్ తరువాత విత్ యూ చేర్చండి. ఇప్పుడు ఏమైంది? ఐ కుడ్ హ్యావ్ కమ్ విత్ యూ. ఐ కుడ్ హ్యావ్ కమ్ విత్ యూ అంటే నేను నీతో రాగలిగే వాణ్ణి లేదా నేను నీతో రాగలిగే దాన్ని. ఓకే, సింపుల్గా అర్థమైంది కదా. నెక్స్ట్, నేను నీకు సాయం చేయగలిగేవాణ్ణి. నేను నీకు సాయం చేయగలిగేవాణ్ణి. ముందుగా చేయగలిగేవాణ్ణి ఏం చెప్పాలి ఇంగ్లీష్లో? కుడ్ హ్యావ్ హెల్ప్డ్. కుడ్ హ్యావ్ హెల్ప్డ్. నేను చేయగలిగేవాణ్ణి ఇంగ్లీష్లో ఐ కుడ్ హ్యావ్ హెల్ప్డ్. ఐ కుడ్ హ్యావ్ హెల్ప్డ్. ఎవరికి? నీకు. నీకు అంటే ఇంగ్లీష్లో యూ. ఏం చెప్పాను? వెర్బ్కి తర్వాత చేర్చమని చెప్పాను ఎక్స్ట్రా వర్డ్స్ అన్ని. చూడండి, ఐ కుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ. ఐ కుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ అంటే నేను నీకు సాయం చేయగలిగేవాణ్ణి. ఓకే, నెక్స్ట్, నేను అతడిని ఒప్పించగలిగేవాణ్ణి. నేను అతడిని ఒప్పించగలిగేవాణ్ణి. ముందుగా ఒప్పించగలిగేవాణ్ణి ఇంగ్లీష్లో చూడండి ఏం చెప్పాను? కుడ్ హ్యావ్ కన్విన్స్డ్. కుడ్ హ్యావ్ కన్విన్స్డ్. నేను ఒప్పించగలిగేవాణ్ణి. ఐ కుడ్ హ్యావ్ కన్విన్స్డ్. ఎవరిని? అతడిని. ఇంగ్లీష్లో హిమ్. వెర్బ్ తర్వాత చేర్చండి. ఐ కుడ్ హ్యావ్ కన్విన్స్డ్ హిమ్ అంటే నేను అతన్ని ఒప్పించగలిగేవాణ్ణి. నెక్స్ట్, నేను ఉద్యోగం తెచ్చుకోగలిగేవాణ్ణి లేదా నేను ఉద్యోగం పొందగలిగేవాణ్ణి. ఇంగ్లీష్లో ముందు తెచ్చుకోగలిగేవాణ్ణి లేదా పొందగలిగేవాణ్ణి. ఇంగ్లీష్ ఏం చెప్పాలి? కుడ్ హ్యావ్ గాట్. కుడ్ హ్యావ్ గాట్. నేను పొందగలిగేవాణ్ణి అన్నాం కాబట్టి ఏం చెప్పాను? సబ్జెక్టులన్నీ కూడా కుడ్ హ్యావ్కి ముందు వాడాలి. కాబట్టి నేను అంటే కదా, కుడ్ హ్యావ్కి ముందు వాడండి. ఐ కుడ్ హ్యావ్ గాట్. నేను తెచ్చుకోగలిగేవాడిని. ఏం తెచ్చుకోగలిగేవాడివి? ఉద్యోగం. ఇంగ్లీష్ ఏం చెప్పాలి? జాబ్. కాబట్టి గాట్ అనే పదం తర్వాత వేసేయండి ఆ పదాన్ని. ఇప్పుడు ఏమైంది? ఐ కుడ్ హ్యావ్ గాట్ ద జాబ్. ఐ కుడ్ హ్యావ్ గాట్ ద జాబ్. ఓకే, నెక్స్ట్, నీవు పరిస్థితి మేనేజ్ చేయగలిగేవాడిని. నీవు
పరిస్థితి మేనేజ్ చేయగలిగే వాడివి, లేదా నీవు పరిస్థితి మేనేజ్ చేయగలిగే దానివి. ఇంగ్లీష్లో ముందుగా చేయగలిగే వాడివి లేదా చేయగలిగే దానివి. ఇంగ్లీష్లో చూస్తే కుడ్ హ్యావ్ మేనేజ్డ్. కుడ్ హ్యావ్ మేనేజ్డ్ ఎవరు? నువ్వు. కాబట్టి యూ కుడ్ హ్యావ్ మేనేజ్డ్. ఏ మేనేజ్ చేయగలవు? పరిస్థితి. కాబట్టి మేనేజ్డ్ తర్వాత ద సిచ్యువేషన్ యాడ్ చేయండి. ఇప్పుడు చూడండి, యూ కుడ్ హ్యావ్ మేనేజ్డ్ ద సిచ్యువేషన్. ఓకే, అయితే ఇక్కడ మీరు ఒక్కటి గమనించండి. ఈ సెంటెన్స్కి మనం మరొక సెంటెన్స్ కలపడం ద్వారా రీజన్ చెప్పవచ్చు. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆమెతో మాట్లాడగలిగేవాణ్ణి అని చెప్పాను. ఓకే, నేను ఆమెతో మాట్లాడగలిగేవాణ్ణి. ఇప్పుడు దీనికి ఇంకో సెంటెన్స్ యాడ్ చేస్తున్నాను చూడండి. నువ్వు నా దగ్గర ఉండకపోతే. కలిపి చెప్పండి. నేను ఆమెతో మాట్లాడగలిగేవాణ్ణి, నువ్వు నా దగ్గర ఉండకపోతే. చూసారా? అంటే నా దగ్గర మా ఫ్రెండ్ అనేవాడు ఉండకపోతే నేను ఆమెతో మాట్లాడగలిగేవాడిని, కానీ నా దగ్గర నా ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి నేను ఆమెతో మాట్లాడలేకపోయాను. ఓకే, ఇప్పుడు అర్థమవుతుందమ్మా కుడ్ హ్యావ్ అంటే? ఓకే, మీకు ఇంకా బాగా అర్థం అవ్వడం కోసం ఈ సెంటెన్స్కి మరొక సెంటెన్స్ యాడ్ చేసి చెప్తాను, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. రెండు వెళ్దాం. ప్రియ ప్రమోషన్ తెచ్చుకోగలిగేది కానీ లేదు. ప్రియ ప్రమోషన్ తెచ్చుకోగలిగేది కానీ లేదు. చూడండి, ఇక్కడ ప్రియ ప్రమోషన్ తెచ్చుకోగలిగేది అంటే ప్రియ కుడ్ హ్యావ్ గాట్ ప్రమోషన్. ప్రియ కుడ్ హ్యావ్ గాట్ ప్రమోషన్ కానీ లేదు. బట్ నాట్. ప్రియ కుడ్ హ్యావ్ గాట్ ప్రమోషన్ బట్ నాట్. నెక్స్ట్, నా దగ్గర డబ్బు ఉండి ఉంటే నీకు సాయం చేయగలిగేవాణ్ణి. నా దగ్గర డబ్బు ఉంటే నీకు సాయం చేయగలిగేవాణ్ణి. ఇంగ్లీష్లో చూడండి, ఐ కుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ. ఐ కుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ ఫస్ట్ సెంటెన్స్ అది. రెండోది ఏంటి? నీకు సాయం చేయగలిగేవాడిని ఎప్పుడు? నా దగ్గర డబ్బు ఉంటే అన్నాం కాబట్టి ఇఫ్ ఐ హ్యాడ్ మనీ, ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఐ కుడ్ హ్యావ్ హెల్ప్ యూ. ఇలా రివర్స్ అన్నా చెప్పవచ్చు. మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ స్టార్టింగ్ క్లాసులు చూస్తే మీకు ఒక సెంటెన్స్ని ఎన్ని విధాలుగా మాట్లాడవచ్చు చెప్పడంతో పాటు ఫస్ట్ పార్ట్ని సెకండ్ పార్ట్ని ఫస్ట్ పార్ట్గా యాడ్ చేసి మాట్లాడితే ఎలా ఉంటుందో, దాని మీనింగ్ ఎలా వస్తుందో కూడా మీకు చెప్పాను. మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఓకే, దాని గురించి ఇక్కడ నేను డిస్కస్ చేయట్లేదు. కేవలం కుడ్ హ్యావ్ అనేది ఎలా ఉపయోగించాలో మాత్రమే చెబుతున్నాను. ఓకే, నెక్స్ట్, నీవు అడిగి ఉంటే మా నాన్నగారు నీకు ఉద్యోగం వేయించగలిగేవారు. నీవు అడిగి ఉంటే మా నాన్నగారు నీకు ఉద్యోగం వేయించగలిగేవారు. ఇంగ్లీష్లో మై ఫాదర్ కుడ్ హ్యావ్ గాట్ యూ ఏ జాబ్. మై ఫాదర్ కుడ్ హ్యావ్ గాట్ యూ ఏ జాబ్ ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ హిమ్. ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ హిమ్ అంటే నీవు అడిగి ఉంటే మా నాన్నగారు నీకు ఉద్యోగం వేయించగలిగేవారు. నువ్వు అడగను లేదు, మా నాన్నగారు నీకు వేయించలేదు. ఓకే, నెక్స్ట్, బాగా చదివి ఉంటే రవి పాస్ అవ్వగలిగేవాడు. బాగా చదివి ఉంటే రవి పాస్ అవ్వగలిగేవాడు. ఇంగ్లీష్లో చూడండి, రవి కుడ్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్. రవి కుడ్ హ్యావ్ passed the exam had he studied well. Had he studied well.
లేదా హ్యాడ్ స్టడీడ్ వెల్. ఆల్రెడీ సబ్జెక్ట్ అనేది చెప్పాం కాబట్టి రెండోసారి చెప్పినా చెప్పకపోయినా సబ్జెక్ట్ అనేది మనకి ఐడెంటిఫై అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఆరోగ్యం పాడవకుండా ఉంటే నవ్య బాగా నటించగలిగేది. ఆరోగ్యం పాడవకుండా ఉంటే నవ్య బాగా నటించగలిగేది. ఇంగ్లీష్లో చూడండి. నవ్య కుడ్ హ్యావ్ యాక్టెడ్ వెల్ హ్యాడ్ షీ నాట్ ఫాలన్ సిక్. Navya could have acted well had she not fallen sick. నెక్స్ట్ నేను సరిగ్గా సమాధానం ఇచ్చి ఉంటే ఉద్యోగం తెచ్చుకోగలిగేవాడిని. నేను సరిగ్గా సమాధానం ఇచ్చి ఉంటే ఉద్యోగం తెచ్చుకోగలిగేవాడిని. ఇంగ్లీష్లో చూడండి. I could have got the job had performed well in the interview. I could have got the job had performed well in the job. in the interview. చూసారా, అంటే వాడు సరిగ్గా సమాధానం చెప్పకపోవడం వలన తనకి జాబ్ రాలేదు. అవునా? నెక్స్ట్ నేను నీతో రాగలిగేవాడిని కానీ కాలేజీకి వెళ్ళాను. నేను నీతో రాగలిగేవాడిని కానీ కాలేజీకి వెళ్ళాను. ఇంగ్లీష్లో చూడు. I could have come with you but I had to go college. I could have come with you but I had to go college. ఓకే, చూసారు కదా కుడ్ హ్యావ్ అనేది ఎంత ఈజీగా ఉపయోగించవచ్చు. నేను ఇక్కడ కొన్ని వాక్యాలు చెప్పాను, మిగిలిన మీకు తెలిసినటువంటి వాక్యాలు ఉపయోగించి మీరు ప్రాక్టీస్ చేయండి. కేవలం కుడ్ హ్యావ్ అనే పదం ఉపయోగించాల్సి వచ్చినప్పుడు కుడ్ హ్యావ్ అనే పదానికి ముందు సబ్జెక్టులు వాడాలి. కుడ్ హ్యావ్ అనే పదం తర్వాత వెర్బ్, అది కూడా వెర్బ్ యొక్క మూడో రూపం వాడాలి. ఓకే, అలానే ఇది పాస్ట్ కాబట్టి దీనికి ఏదైనా సెంటెన్స్ యాడ్ చేసినప్పుడు కూడా పాస్ట్లోనే ఉంటుందండి, ప్రజెంట్లో ఉండదు. ఓకే, మరలా నెక్స్ట్ వీడియోలో మరొక కాన్సెప్ట్తో కలుద్దాం. థ్యాంక్ యూ.